హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ కుర్తీ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. విత్ బోట్ నెక్. ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. కింద ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే నీట్ ఫినిషింగ్ రావాలంటే కింద స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నేను 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నానండి. హాఫ్ హ్యాండ్స్ కాబట్టి 2 మీటర్స్ లైనింగ్ సరిపోతుంది. ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్ తీసుకోవాలండి. వెస్ట్ 14.5, హిప్ 19.5 తీసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకోవాలండి. మనకి ఆర్మ్ డౌన్ దగ్గరనే చెస్ట్ లైన్ అన్నమాట. చెస్ట్ 36 అండి. 36కి +2 యాడ్ చేసుకోవాలి లూజింగ్ కోసం. 38లో 4వ భాగం 9.5 అవుతుంది. వెస్ట్ 32కి లూజింగ్కి +2 యాడ్ చేసుకుంటే 34లో 8.5 అనేది 4వ భాగం అవుతుంది. హిప్ కూడా అంతేనండి. 42లో 4వ భాగం 10.5 అవుతుంది. హిప్ కర్వ్ స్కేల్ తీసుకుంటే మనకు మంచి షేప్ వస్తుందండి. హిప్ కర్వ్ స్కేల్తో డ్రా చేయడానికి ట్రై చేయండి. హిప్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కింద ఒక లైన్ మార్కు చేసుకోవాలి. అక్కడ నుంచి ఖర్చుల కోసం 1 ఇంచ్ మార్కు చేసుకోవాలి. చెస్ట్ నుండి హిప్ వరకు 1.5 అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 15 అండి. 15లో సగభాగం 7.5. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి 7.5 తీసుకుంటున్నాను. షోల్డరు 3.5కి మార్క్ చేసుకుంటున్నాను. నార్మల్గా అందరికి 3 అయితే ఓకే, నేను 3.5 మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం హై కావాలని పైకి అని 2 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ తీసుకొని మంచిగా నెక్ షేప్ డ్రా చేసుకుందామండి. నెక్స్ట్ కిందికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ బ్యాక్ తీసుకుంటే మనకి మంచిగా ఆర్మ్ రౌండ్ అనేది వస్తుంది. పైన షోల్డర్ డౌన్ 1/2 ఇంచ్ తీసుకోవాలండి. నెక్స్ట్ 1.5 ఇంచ్ తీసుకొని ఫ్రెంచ్ కర్వ్ స్కేల్తో ఆర్మ్ రౌండింగ్ గీసుకుందాం. ఆర్మ్ రౌండింగ్ 8 అండి. 8 వచ్చేసింది. బ్యాక్ పార్ట్లో టక్స్ వేసుకుందామండి. వెస్ట్ లైన్కి మిడిల్లో తీసుకోవాలి. మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకొని పైనుంచి 9 నుంచి 18 వరకు మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ టక్స్ వల్ల మనకు ఫిట్టింగ్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఈ విధంగా అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ తీసుకొని డ్రా చేసుకోవాలి. దీంట్లోనే ఫ్రంట్ పార్ట్ కూడా డ్రా చేసుకుందామండి. ఆర్మ్ రౌండింగ్ దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకొని ఫ్రెంచ్ కర్వ్ స్కేల్తో నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలి. దీనివల్ల ఫ్రంట్లో ముడతలు రాకుండా మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ యొక్క నెక్ లైన్ అనేది 4కి తీసుకుని, ఇది బోట్ నెక్ కాబట్టి 4 అయితే సరిపోతుందండి. 4కి లైన్ డ్రా చేసుకున్న తర్వాత కింద వి షేప్ కోసమని నేను 2 ఇంచెస్ డ్రా చేసుకుంటున్నాను. వి షేప్ నెక్ రావాలని చెప్పి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని మొత్తం గ్రిల్ గీసుకోవాలండి. గ్రిల్ గీసుకోవడం వల్ల మనకి 4 లేయర్స్కి అనేది మార్క్ పడుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు గ్రిల్ గీసుకోవాలండి. ఈ విధంగా మొత్తం గ్రిల్ గీసుకోవాలని, గ్రిల్ గీసుకున్న తర్వాత కట్ చేసుకుందాం. ఈ విధంగా నేను చెప్పినట్టు కట్ చేసుకోవడం వలన బొటిక్ స్టైల్లో కుర్తీ కటింగ్ అయిపోతుందండి నీట్ ఫినిషింగ్తో. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా చూద్దామండి.
ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ రౌండింగ్ దగ్గర లోతు తీయాలండి. 1/2 ఇంచ్ లోతు డ్రా చేసుకున్నాం కదా, లోతు తీయడం మర్చిపోకూడదు. నెక్స్ట్ ఈ కట్ చేసుకున్న లైనింగ్ని పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్రంట్లో డిజైన్ వచ్చిందండి, అది మిడిల్లో ఉండేటట్టు చూసుకొని మనము కటింగ్ చేసుకోవాలి. మొత్తం కుర్తీ లెంత్ అనేది నాకు 42 ఇంచెస్ అండి. 42 ఇంచెస్ 1.5 ఖర్చుల కోసం టోటల్గా 43.5 ఇంచెస్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ కూడా సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుందాం. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్కి కింద స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ అనేది 5 ఇంచెస్, ఖర్చులకి 1 ఇంచెస్, టోటల్గా 6 ఇంచెస్ తీసుకుందాం. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకుందామండి. హ్యాండ్ డౌన్ అనేది 3.5 తీసుకుందాము. 3.5 తీసుకొని ఆర్మ్ రౌండింగ్ అనేది మనకు 8 ఇంచెస్ కాబట్టి 8 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. 1.5 ఇంచెస్ అనేది లూజింగ్ కోసం యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ కింద హ్యాండ్ లూజ్ అనేది 14 ఇంచెస్. 14 ఇంచెస్ అంటే 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 1.5 అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ కోసం నేను ఇక్కడ స్కేల్ యూజ్ చేస్తున్నానండి. ఈ స్కేల్ యూజ్ చేసి నేను చూపించే విధంగా డ్రా చేస్తే హ్యాండ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ కూడా 1/2 ఇంచ్ లోతుకి తీసుకోవాలండి. 1/2 ఇంచ్ లోతు తీసుకోవడం కోసం వీడియోలో చూపిస్తున్నట్టు స్కేల్ యూజ్ చేసి తీసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇక్కడ టక్కించుకోవాలి. మిడిల్లో కూడా టక్కించుకోవాలి. టక్కించుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్న తర్వాత గ్రిల్ గీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ పార్ట్ హ్యాండ్స్ వేసుకొని హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ పార్ట్లో స్టిచ్చింగ్ వీడియో చూద్దాం.